due to technical issue. Now, I would like to introduce Dr. A.V. Ramana garu. Sir, good evening, sir. Yeah, Welcome to Maruti Diagnostic. Yeah, good evening. I would like to give an introduction about Dr. A.V. Ramana garu. Dr. A.V. Ramana, sir, did his MBBS from Rangaraya Medical College, Kakinada, in 1999, and he did his MS from Rangaraya Medical College as well, from 2000, 2000, 2000, 2003. 2003. He enrolled his FMAS from Association of Minimal Access Surgeon of India during 2010. He enrolled his FIAGS from Indian Association of Gastrointestinal Endosurgeon during 2005. He did his diploma of Minimal Access Surgeon from College of AMC in 2015. He worked as a consultant at Godavari Khani during 2004-2005. He worked as an assistant professor in Ashram Medical College during 2005-2006. He worked as a civil assistant surgeon specialist in area hospital from 2006-2011. Now he was working as a consultant in laparoscopic and general surgeon at Rahul Laparoscopic and Maternity Hospital, Thune. Welcome, sir. I would like to ask you a few questions about Corona. Thank you. Can you give my this laptop here? Yeah. Just give. Okay. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి కరోనా. ఈ కరోనా వ్యాధి పట్ల అవగాహన అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అందువలన కరోనా వ్యాధి పట్ల మీకున్న అపోహలు మరియు సందేహాలు ఏమైనా ఉంటే మా ఎఫ్బీ పేజీ లైవ్ సెషన్ కామెంట్స్లో మీ యొక్క క్వశ్చన్స్ని టైప్ చేసి పెడితే దానికి ప్రముఖ శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ ఏవి రమణ గారు సలహాలు మరియు సూచనలు ఇస్తారు. సార్, ఈ కరోనా వ్యాధి తీవ్రత ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మన పరిస్థితి ఏమిటి? సార్, ఇది కరోనా వైరస్, కరోనా వ్యాధిని ఇప్పుడు మనం ఏంటంటే కోవిడ్-19 సార్స్ కోవిడ్-19 వ్యాధిగా మనం గుర్తించాము. ఇట్స్ ద కరోనా వైరస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ December 31st, 2019 in the city of Wuhan, where a very cluster of cases like a flu-like symptoms. Later on, it was recognized by WHO as a COVID-19, SARS COVID-19 infection. And then onwards, మనకేంటంటే మన ఇండియాలోకి January 13 the first case registered in Kerala. Then onwards, మన ఇండియాలోని స్ప్రెడ్ అయింది. అక్కడ నుంచి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్ టేకింగ్ అప్ సో మెనీ మెజర్స్ ఫ్రమ్ ది ఇండియన్ గవర్నమెంట్. నౌ ఇట్ ఈస్ అరౌండ్ in India, it's crossing more than 3 lakhs cases, and even in Andhra Pradesh, it was crossing 5,000 cases as tested and confirmed cases. So this is as like other diseases. The coronavirus ఏంటంటే సింపుల్గా ఫ్లూ-లైక్ సిమ్టమ్స్. అంటే ఫ్లూ అంటే కామన్ కోల్డ్. ఇట్స్ లైక్ ఎ కామన్ కోల్డ్ అండ్ ఫీవర్ అండ్ మయాలజీ, బాడీ పెయిన్స్. సరే, కామన్గాను ఇలాగే వస్తుంది. కానీ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడున్న స్టేటస్లోనైతే అంటే 80% ఆఫ్ ది కరోనా కేసెస్ ఏసిమ్టమాటిక్. అంటే ఏ వ్యాధి లక్షణాలు ఉండకుండా కూడాను 80% కేసెస్ ఉండొచ్చు. అంటే ఓన్లీ 20% పేషెంట్స్ మాత్రమే వ్యాధి లక్షణాలతో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా కాంటాక్ట్స్ కింద ఉండిపోతున్నారు అలాగా. అంటే సో ద వ్యాధి లక్షణాలు లేకపోవడం వలన వ్యాధి యొక్క స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎవరు వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళని మనం కంటైన్ చేయగలుగుతున్నాం. కానీ వ్యాధి లేకుండానో
ఏసిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళ నుంచి మనకేంటంటే డిసీజ్ స్ప్రెడ్ అనేది మాత్రం ఆగదు. సో దానివల్ల వ్యాధి తీవ్రత అండ్ వ్యాధి సొసైటీలోకి చొచ్చుకుపోవడం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. కరోనా వచ్చిందని నిర్ధారించడం ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియన్ స్ట్రాటజీలో ఏంటంటే ఎట్ ద బిగినింగ్ దేవర్ స్టార్టెడ్ యాజ్ ఏ కాంటాక్ట్ ట్రేసింగ్ ఫస్ట్ స్టేజ్లోనే. కానీ నౌ వీఆర్ నాట్ ఇన్ ఏ కాంటాక్ట్ ట్రేసింగ్ బికాజ్ ఇట్ స్ప్రెడెడ్ టు ద కమ్యూనిటీ లెవెల్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్గాను కాంటాక్ట్ పీపుల్ని ట్రేస్ చేసి వాళ్ళ చుట్టూ కాంటాక్టర్స్ని అందరినీ కూడాను ఐసోలేట్ చేసి వాళ్ళని టెస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సిమ్టమాటిక్ పేషెంట్స్ ఏదైతే ఫ్లూ లైక్ సిమ్టమ్స్తో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్ట్ చేయడం జరుగుతుంది. యూజువల్గానే ఏంటంటే విల్ టేక్ ఏ థ్రోట్ స్వాబ్, అంటే గొంతులో నుంచి ఆ ఫ్లమ్ని స్వాబ్ కింద తీసుకొని దాన్ని సిబినాట్ అనే టెస్ట్ ద్వారా మనం ఏంటంటే కరోనా నిర్ధారణ చేస్తున్నాం. ఇట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకొక మన ఐసీఎంఆర్ గైడ్లైన్స్తో ప్రకారం కమ్యూనిటీలోని ఎంత స్ప్రెడ్ ఉందని తెలుసుకోవడానికి మనకి ఇమ్యునాలజికల్ టెస్టులు కూడా ఇప్పుడు ప్రజెంట్ తీసుకొచ్చాం. అంటే మన సర్విలెన్స్ ఎంత ఉంది అంటే డిసీజ్ సర్విలెన్స్ దానికోసం స్టాటిస్టిక్స్ కోసం ఏమో ఇప్పుడు ఇమ్యునాలజికల్ టెస్ట్ కూడాను ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోని ఈ సిబినాట్ ఎలిసా టెస్ట్ కూడాను ఈవెన్ ఇప్పటిదాకా మొన్న జూన్ 12th వరకు ఓన్లీ గవర్నమెంటే టేకప్ చేసేది, కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ ల్యాబొరేటరీస్ అన్నిటికీ కూడాను ఈ కరోనా టెస్టింగ్ ఫెసిలిటీస్ని ఇచ్చారు. సో వాలంటరీగా ఎవరైనా కూడాను సిమ్టమ్స్తో ఉన్నా కానీ ఇప్పుడు గవర్నమెంట్ సెటప్స్లోనికి రీచ్ అవ్వలేకపోతే దే కెన్ గో టు ద ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ ల్యాబ్స్ అండ్ దే కెన్ టెస్ట్ చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు, దానికోసం కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. సార్, కరోనా వస్తే మనిషి మీద ఆ వ్యాధి ఏ విధంగా ప్రభావం చూపుతుంది, ఏ ఏ అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి? ఇప్పుడు ఈ కరోనా వ్యాధి అంటే మిగతా వ్యాధులాగే ఇట్స్ లైక్ ఫ్లూ, అంటే ఏదో ఫ్లూ అంటే కామన్ కోల్డ్ ఎలా వస్తుందో అలాగే ఉంటుంది వ్యాధి లక్షణాలు. అంటే ఓన్లీ 80% పీపుల్ ఏసిమ్టమాటిక్గానే ఉంటారు. అంటే వ్యాధి వచ్చిందని నిర్ధారించడానికి ఫస్ట్ అయితే కాంటాక్ట్స్ బట్టి మనం ట్రేస్ చేయగలిగాము. ఇప్పుడు మాత్రం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని వ్యాధి లక్షణాలతో ఉన్న వాళ్ళనే ట్రేస్ చేయగలుగుతున్నాం. అంటే ఏదైతే కామన్ కోల్డ్, ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్ కానీ లేకపోతే సివియర్ వీక్నెస్, అంటే అంటే మనకున్న వ్యాధి లక్షణాల కంటే వీక్నెస్ ఎక్కువగా ఉందనుకో దాన్ని మనము అంటే ఎక్కువ మోర్ సస్పెక్టెడ్, ఇట్ ఈస్ నాట్ ఎ డయాగ్నోస్డ్ అంటిల్ మనం ఏంటంటే టెస్ట్ చేసి ప్రూవ్ చేసేదాకా కూడా ఇట్ ఈస్ నాట్ డయాగ్నోస్డ్, కానీ మనం సస్పెక్ట్ చేసుకుని వాళ్ళని టెస్టింగ్కి వెళ్ళాలని మేము అడుగుతాం అనమాట. ఈ సమయంలో నార్మల్ పేషెంట్స్ హాస్పిటల్స్కి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే మనకేంటంటే ఈ కరోనా వ్యాధి కోసం మనకు చాలా అవగాహన చాలా ఇంపార్టెంట్. అంటే ఈ వ్యాధి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇట్స్ స్ప్రెడ్డింగ్ బై డ్రాప్లెట్స్, ఎయిర్ డ్రాప్లెట్స్, ఏరోసెల్స్ నుంచి వస్తున్నాయి. సో మనం ఏంటంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ప్రతి పేషెంట్ కూడాను ఎవరు హాస్పిటల్కి వస్తున్నారంటే దే షుడ్ మెయింటైన్ ద సోషల్ డిస్టెన్స్, ఒకటి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ నాట్ ఇన్ గ్యాదరింగ్. ఇట్స్ మ్యాక్సిమం ఏంటంటే ప్రతి హాస్పిటల్ కూడాను ఈ ప్రొవిజన్స్ అనేది చాలామంది ఎక్కువగా చేసుకుంటున్నారంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం. అండ్ వేరే స్టేర్ కేసెస్లోని అంటే ఒక 2th floor 3rd floor బిల్డింగ్ ఉంటే అంటే ఒకే దగ్గర గ్యాదర్ అవ్వకుండాను కొంతమందిని అక్కడ పుల్అప్ చేసి అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి మాస్క్ అనేది కంపల్సరీగా వేసుకోవడం. ఒకటి నెక్స్ట్ ఏంటంటే వెన్ యూ కమ్ టు టచ్ ఎక్కడైనా టచ్ చేయాలనుకుంటే సో డెఫినెట్గాను హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవడం. ఈ 3 ప్రికాషన్స్ మాత్రం తీసుకుంటే మనం డెఫినెట్గాను వీ కెన్ స్టాప్ ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ ది కరోనా. సో ఈ ప్రికాషన్స్ని అందరికీ కూడా మనం డీప్గా ఇంపార్ట్ చేస్తున్నాం అన్నమాట. హాస్పిటల్స్లో డాక్టర్స్ మరియు స్టాఫ్ తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? హాస్పిటల్స్లోని యూజువల్గా ఏంటంటే ప్రతి హాస్పిటల్లో కూడాను ఇప్పుడు రెగ్యులర్గాను హాస్పిటల్లో స్టార్ట్ అయిన వెంటనే వీ డూ ఏ రొటీన్ శానిటైజేషన్ విత్ హైపోక్లోరైడ్ సొల్యూషన్తో ఏంటంటే ఏ ప్లేసెస్లోని వచ్చి పేషెంట్స్ ఆక్యుపై చేస్తారు, ఎక్కడెక్కడ ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, ఎక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఇస్తాము, ఆ ఏరియాస్ని కూడాను రెగ్యులర్గాను ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లోని శానిటైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వచ్చిన పేషెంట్స్కి కాంటాక్ట్ చేసేటప్పుడు డెఫినెట్గాను శానిటైజేషన్ ఆఫ్ ది హ్యాండ్స్ అండ్ ఫ్రీక్వెంట్లీ యూజింగ్ ద గ్లౌస్ అండ్ ఫేస్ మాస్క్. అట్ ద సేమ్ టైం ఇఫ్ దెర్ ఇస్ ఏ అంటే చాలా ఎక్కువగా రిస్క్ అంటే వాడు ఏమైనా ఫ్లూ సిమ్టమ్స్తో వచ్చాడు అనుకుంటే మనం ఏం చేస్తున్నాం అంటే డెఫినెట్గాను పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకొని
అప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ అందించడం, అట్ ద సేమ్ టైం ఆయనకి ఏంటంటే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు గో టు ద టెస్టింగ్ ఆర్ ఏనే అనుకుంటే సజెషన్స్ ఇవ్వడం, ద ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. హాస్పిటల్స్ కూడా హై రిస్క్ అంటున్నారు, అది ఎంతవరకు నిజం? డెఫినెట్గానే ఏంటంటే హై రిస్కే అది. హాస్పిటల్స్ ఏంటంటే ఇట్స్ లైక్ హాట్ స్పాట్స్, కానీ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే తీసుకునే మెజర్మెంట్స్ మీరు వేరీ చేసుకోవాలి. ఎప్పుడంటే మేమేంటంటే ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ పర్సన్ డెఫినెట్లీ ఇట్ విల్ గోస్ టు ద హాస్పిటల్, నాట్ ఇన్ ద టెంపుల్ ఆర్ గో టు ద సమ్వేర్ ప్లేస్. సో డెఫినెట్గానే ఇన్ఫెక్టెడ్ పర్సన్ అనేవాడు హాస్పిటల్కే వస్తుంటారు కాబట్టి హాస్పిటల్లో డెఫినెట్గా హాట్ స్పాట్స్ ఉంటాయి. కానీ హాస్పిటల్స్ దే ఆర్ మెయింటైనింగ్ వెరీ మచ్ ఆఫ్ శానిటైజ్డ్ అండ్ ఫ్రీక్వెంట్ శానిటైజేషను, ఫ్రీక్వెంట్ అండ్ ద స్టాఫ్ ఈస్ ఆ విధంగాను వాళ్ళని ట్రైన్ చేయడం వల్ల దే విల్ హ్యావ్ ఎ శానిటైజ్ దేర్ హ్యాండ్స్ అండ్ శానిటైజ్ ద ప్రెమిసిస్ అండ్ ఆల్ ద ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటున్నారు కాబట్టి సో డెఫినెట్గా హాస్పిటల్స్ హాట్స్పాట్స్ అయినా కానీ మనకి అంటే మనం పేషెంట్ ఎవడన్నాడో వాళ్ళకు అనేది కొంచెం ఎక్కువగా గ్యాదర్గా వెళ్ళకుండాను, సరే ఒక పేషెంట్ ఉన్నారంటే ఒక అటెండెంట్తో తీసుకెళ్ళి చూపించడం ఇది చాలా మందికి ఉపయోగకరం అనమాట. అంటే ఎక్కువ మెంబర్స్ వెళ్ళడం వల్ల ఎక్కువ గ్యాదరింగ్, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం అవ్వదు, అందరికీ కూడా శానిటైజేషన్ చేయడం అవ్వదు, ఇవన్నీ కూడా డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి. కాబట్టి నేను ప్రజలను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గో టు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేటప్పుడు ఇది మినిమం మెంబర్స్ ఒక అటెండెంట్ ఆర్ ఇఫ్ ద పేషెంట్ అంటే ఇప్పుడు పేషెంట్ ఇండివిజువల్గా వెళ్ళగలిగితే ఒక్కరే వెళ్ళి చూపించుకోవడం చాలా వరకు మంచిది. ఈ కరోనా టైంలో హాస్పిటల్స్లో కానీ అడ్మిట్ అవ్వడం కానీ సర్జరీస్ చేయించుకోవడం కానీ మంచిదంటారా లేక కాదంటారా? ఇప్పుడు మనం ఏంటంటే కరోనా అనేది ఇట్స్ ఈ వైరస్ యొక్క వ్యాప్తి అనేది ఈ 2020లో అయితే అయిపోయేది కాదు. ఇది ఏంటంటే ఒకటి ఈ వ్యాధి అనేది స్ప్రెడ్ ఎప్పుడు అవుతుందంటే కమ్యూనిటీ లెవెల్లోని 60% ఆఫ్ ది పీపుల్ ఇన్ఫెక్ట్ అయ్యి ఇమ్యూనిటీ వస్తేనే దాన్ని ఏమంటారంటే హెర్డ్ ఇమ్యూనిటీ. ఆ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినప్పుడు దాకా కూడాను వ్యాధి అనేది ఆగేది కాదు. నెక్స్ట్ ఏంటంటే అట్ ద సేమ్ టైము మనకి ఏంటంటే వ్యాక్సిన్ వచ్చేసి ఇప్పుడు కమ్యూనిటీ అంతా వ్యాక్సినేట్ అయిందనుకో అప్పుడే అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ వ్యాధి ఉందనుకుని చెప్పేసి మనం ఏంటంటే మన మెయిన్ ఎయిల్మెంట్స్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ మనం నెగ్లెక్ట్ చేసామనుకుంటే మన అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఇంకా ఎక్కువగాను సఫర్ అవుతాం. కాబట్టి హాస్పిటల్స్కి వెళ్ళడం అనేది అది అంటే ఏం ప్రాబ్లం అని కాదు, కానీ డెఫినెట్గాను ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇంకొక హార్ట్ ప్రాబ్లం ఉంది, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేకపోతే గ్యాస్ట్రెంట్రాలజీ ప్రాబ్లం ఉంది, దాంతో సఫరింగ్ అయ్యి దాని కాంప్లికేషన్స్ తెచ్చుకునే కంటే ద రైట్ టైం వెళ్ళేసి హాస్పిటల్లో చూపించుకోవడం ఎంతవరకైనా మంచిది. అలాంటప్పుడు ఏంటంటే ఈ అంటే వ్యాధి అనేది ఈ 2020లో అయితే పూర్తిగా అయిపోతుంది. అదేదో మన సీఎం గారు చెప్పినట్టు వీ హ్యావ్ టు లివ్ విత్ కరోనా ఇన్ 2020 ఆర్ 2021 ఆల్సో. సో మనం కంపల్సరీగా ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ప్రికాషన్స్ అనేది మాత్రం తప్పకుండా తీసుకోవాలి. సార్ ఒకవేళ సర్జరీస్ చేయించుకుంటే పేషెంట్స్ ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి? సార్ ఇప్పుడు నేనేంటంటే పేషెంట్స్కి సర్జరీ చేయించుకోవాలంటే ఎలక్టివ్ కానీ ఎమర్జెన్సీ సర్జరీస్ డ్యూరింగ్ ఆ బాగా క్రైసిస్ అప్పుడు మాత్రం ఓన్లీ ఎమర్జెన్సీసే టేకప్ చేసేవారు. ఇప్పుడు ఎలక్టివ్ సర్జరీస్ కూడా టేకప్ చేసుకుంటున్నాం. ఎలక్టివ్ సర్జరీస్ టేకప్ చేసినప్పుడు వీఆర్ టేకింగ్ ఆల్ ద బెస్ట్ మెజర్స్ బై పేషెంట్ని కౌన్సిలింగ్ చేయడం కానీ వాళ్ళ అటెండెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం కానీ ద మినిమల్ అటెండింగ్ ఆఫ్ ది అటెండెంట్స్ అంటే చాలా తక్కువగాను ఒక పేషెంట్కి ఒక అటెండెంట్ వాళ్ళే రెగ్యులర్గా ఉండేసి ఇంకా నో ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఆఫ్ అటెండెంట్స్ ఎక్కువగా వచ్చి మళ్ళీ ఫ్రీక్వెంట్ చేంజ్ అవ్వడం కాకుండాను అలా చేసేసి నెక్స్ట్ ఏంటంటే వీ రెగ్యులర్లీ గివింగ్ ఎ శానిటైజేషన్ టు ద రూమ్స్ అండ్ శానిటైజేషన్ టు ద హెల్త్ కేర్ ఫెసిలిటేటర్స్ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ శానిటైజేషన్ చేసి ద బెస్ట్ ఎయిడ్ అనేది ఇస్తున్నాము. కాబట్టి మన ఎలక్టివ్ ఇప్పుడు ఎమర్జెన్సీయే కాకుండా ఎలక్టివ్ సర్జరీస్ కూడాను వీ కెన్ టేక్ పార్ట్. ఎందుకంటే ఆ డిసీజ్ అనేది బేర్ చేసే కంటే మనం ఎంత తొందరగానో వాటి కోసం రిలీఫ్ తీసుకోవడం అనేది కూడా మంచిది అనమాట. సార్ ఆఫ్టర్ సర్జరీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సరే గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ సర్జరీ కూడా ఏంటంటే మేము అడ్వైజ్ చేసేది పేషెంట్ని డ్యూరింగ్ హాస్పిటల్ స్టే కూడాను మినిమైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రీవియస్లో లాగా అంటే ఒక సర్జరీ చేయించుకుంటే 1 వీక్ 10 డేస్ ఇలాగా ఉంచే కంటే మినిమైజ్ ఇంటూ ద హాస్పిటలైజేషన్ అనేది ఒక జస్ట్
2 ఆర్ 3 థర్డ్ డే కల్లా మన హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించగలిగితే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ అంటే దానివల్లే మనం మినిమల్ యాక్సెస్ సర్జరీ అనేది బాగా అడ్వైజ్ చేస్తున్నాం. అలాగే వేరే ఇంకా అదర్ ప్రొసీజర్స్ లైక్ షార్ట్ స్టేలో ఉండే హాస్పిటల్లో ఉండేటట్టు ప్రొసీజర్స్ మేము అడ్వైజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మినిమల్ కాంటాక్ట్ విత్ ద సర్జరీ పర్సన్స్కి ఎక్కువగా వచ్చి విజిటర్స్ వచ్చి విజిట్ చేయకుండాను వాళ్ళని అడ్వైజ్ చేస్తున్నాం, ఎక్కువగా విజిటర్స్తోనే ఇది చేయకుండా అని. అట్ ద సేమ్ టైం ఏమో హెల్దీ డైట్ తీసుకోవడం, అంటే ఎక్కువగా ఫ్రూట్స్, ఎక్కువగా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవడం. అట్ ద సేమ్ టైం ఏంటంటే వైటమిన్ సి అండ్ జింక్ ఎక్కువగా రిచ్గా ఉన్న డైట్ అవి తీసుకోవడం, ఇది అడ్వైజ్ చేస్తున్నాం. అలాంగ్ విత్ ద నార్మల్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కాకుండా ఇవి కూడా అడ్వైజ్ చేస్తున్నాం. ప్రస్తుతం హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యే పేషెంట్స్ మరియు సర్జరీ చేయించుకునే పేషెంట్స్కు మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? మేము ఇప్పుడు అడ్మిట్ అయిన పేషెంట్స్కి అందరికి కూడాను రొటీన్గానే ఏంటంటే వాళ్ళకి రొటీన్ స్క్రీనింగ్ అయితే చేస్తున్నాము. వీఆర్ నాట్ డూయింగ్ కోవిడ్ టెస్టింగ్ అనేది ఇప్పటి వరకు కూడా ఏంటంటే చేయట్లేదు. కానీ ఏంటంటే ఎనీ సిమ్టమాటిక్ పేషెంట్స్, ఎనీ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గానే ప్రీ ఆపరేటివ్గాను కోవిడ్ టెస్టింగ్ చేయడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే విత్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్ ఇఫ్ యూ టేకింగ్ ఏ సర్జరీ దెర్ విల్ బి మోర్టాలిటీ. అంటే దాని యొక్క వ్యాధి యొక్క తీవ్రత, తర్వాత ఈ డిసీజ్ యొక్క మోర్టాలిటీ, అంటే డిసీజ్ యొక్క పర్యావసనాలు కూడాను, అంటే మన సర్జరీ చేసిన తర్వాత వచ్చే పర్యావసనాలు ఉంటాయి కదా, అవి వాటి యొక్క తీవ్రత కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే ఎనీ సిమ్టమేటిక్ పేషెంట్ అయితే డెఫినెట్గాను వాళ్ళకి ఏంటంటే ఇఫ్ ద నెసెసిటీ బట్టి సర్జరీకి టేకప్ చేస్తాము. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ కాకుండాను ఒక డిసీజ్డ్ పర్సన్ అయితే లెట్ టేక్ ఫర్ ద కోవిడ్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ వీ విల్ అడ్వైస్ ఫర్ ఏ సర్జరీ. సార్, ఏ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తికి ఎక్కువగా కరోనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? సరే యాక్చువల్గానే ఏంటంటే ఈ కరోనా వైరస్ ఈయనకి రావాలి వీనికి రాకూడదని ఏమీ లేదు. కాకపోతే వ్యాధి తీవ్రత అనేది మనం మెజర్ చేసుకుంటే ఇప్పుడు మనకున్న డేటా ప్రకారం ఏంటంటే 80% కరోనా వైరస్ ఇన్ఫెక్షన్తో కూడాను ఏసిమ్టమేటిక్గానే ఉంటున్నారు. అంటే ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండాను ఉంటున్నారు. ఓన్లీ 20% పీపుల్ మాత్రమే వ్యాధి లక్షణాలు కనిపిస్తుంది. అందులో కూడా ఓన్లీ లెస్ దెన్ 14% వరల్డ్ వైడ్, లెస్ దెన్ 14% సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సిమ్టమ్స్తోని ప్రెజెంట్ అవుతున్నారు. అందులోని ఆ మోర్టాలిటీ రేట్లు కూడాను మన ఇండియాలోకి వస్తే జస్ట్ 2 to 3% ఉంది. 2 to 3%. సార్, ఈ కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సరే, ఇప్పుడు అంటే ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ అవుట్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మినిమల్ మాస్క్, వేరింగ్ ఆఫ్ మాస్క్ ఏంటంటే ప్రివెంట్ మన వ్యాధి స్ప్రెడ్ని ప్రివెంట్ చేస్తుంది. అలాగే వ్యాధికి సకంబ్ అయ్యేదాన్ని కూడాను డెఫినెట్గాను ఈ ప్రివెంట్ చేస్తుంది. సో డెఫినెట్గాను వేరింగ్ ఆఫ్ మాస్క్ ఒకటి, సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి, అండ్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్ వెన్ యూఆర్ టచింగ్ ఆన్ ఏదైనా మనం తెలియని ప్రదేశాలను టచ్ చేసినప్పుడు వాటి నుంచి ఏంటంటే శానిటైజ్ చేసుకోవడం, హ్యాండ్స్ని ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేసుకొని దాన్ని హ్యాండ్స్ని ఎక్కువగాను ఫేస్ మీదకి తీసుకొచ్చి టచ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయమనేసి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సార్, ఈ కరోనా రాకూడదు అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అంటారు. ఈ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి తీసుకోవాల్సిన ఆహారం మరియు జాగ్రత్తలు ఏమిటి? సరే, ఇప్పుడు ఏంటంటే ప్రతి వ్యాధికి కూడాను మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీనికి కూడాను ఎవ్రీ పర్సన్ కూడా ఏంటంటే మనకి ఏంటంటే మనలో ఉన్న బాడీలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇప్పుడు బాడీలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలంటే బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రియస్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ న్యూట్రియస్ డైట్ అంటే మనకి ఏంటంటే అన్ని రకాలుగాను ఫ్రూట్స్ నుంచి వెజిటబుల్స్ నుంచి ప్రోటీన్స్ కూడాను రెగ్యులర్గాను బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు కొంచెం ఇమ్యూనిటీ ఇంకా బాగా డెవలప్ అవడానికి జింక్ రిచ్గా ఉండేవి లేకపోతే వైటమిన్స్ రిచ్గా ఉండే డైట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనం ఏంటంటే ప్రివెంట్గా ఉంటాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఎక్కువగాను కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు లైక్ హైపర్టెన్సివ్స్ కానీ, డయాబెటిక్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే రీనల్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ, లివర్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ, ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళందరూ కూడాను ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ దే ఆర్ మోర్ ఇఫ్ దే ఆర్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళలోని ఒక వ్యాధి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
సో సో ఏంటంటే తీవ్రత ఎక్కువగా ఉండి మోర్టాలిటీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఏంటంటే ఎక్కువగాను ఈ వ్యాధి తీవ్రత స్ప్రెడ్ తగ్గేవా కూడాను ఎక్కువగా ట్రావెలింగ్ కానీ లేకపోతే బయటకు వచ్చేవన్నీ షాపింగ్ కానీ ఇలాంటివన్నీ కూడాను కొంత కట్టెలు చేసుకుంటే చాలా అవుతాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ వ్యాధి తీవ్రత చిల్డ్రన్ అంటే లెస్ దెన్ 9 years కానీ లేకపోతే మోర్ దెన్ 60 years ఏజ్ గ్రూప్లో కూడా ఇమ్యూనిటీ పవర్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే వాళ్ళు ఏంటంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలి. వచ్చినా కూడా ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప మిగతా బయటకు వచ్చేసి సఫర్ అవ్వకుండాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉంటాం. సార్, ఈ కరోనా వచ్చిన వ్యక్తుల్లో ఎంత శాతం చనిపోయే అవకాశం ఉంది? యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఏంటంటే మనకున్న డేటా ప్రకారం ఇండియాలోనే అయితే అరౌండ్ ఇట్స్ లెస్ దెన్ 2%, 2 to 3% ఇండియాలో డెత్ రేట్ అంటే రికవర్ అయింది. అది కూడా ఎక్కువగాను కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలోనే ఇది కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేకపోతే లివర్ డిసీజ్ లేకపోతే రీనల్ డిసీజ్తో ఉన్న వాళ్ళే ఎక్కువగాను ఈ వ్యాధికి సకంబై చనిపోవడం జరిగింది. అది కూడా లెస్ దెన్ 3% ఉంది. సో వరల్డ్ డేటాతో పోల్చుకుంటే మన ఇండియన్ డేటా అంటే మన ఇండియన్ సినారియో అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లేకపోతే ఇమ్యూనిటీ లెవెల్స్ somehow it's working, so it's less than 3% people are అది కూడాను అంటే when they are suffering from SARS severe acute respiratory syndrome తో సఫర్ అవుతున్న వాళ్ళు less than 3% వాళ్ళు they are succumbing to death. సార్, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ అనేది యాజ్ ఆఫ్ వరల్డ్ లాగా మనకు కూడా ఇండియాలో కూడా జరుగుతుంది. యాజ్ మన సెంట్రల్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ గారు చెప్పినట్లు ఇట్స్ ద హ్యూమన్ ట్రయల్స్ విల్ స్టార్ట్ బై అక్టోబర్ అంటున్నారు. హ్యూమన్ ట్రయల్స్ అంటే ఇప్పుడు దాకా యానిమల్ ట్రయల్స్ అవుతున్నాయి. సో హ్యూమన్ ట్రయల్స్ అక్టోబర్లో అయితే మనకేంటంటే ఒక 2-3 months హ్యూమన్ ట్రయల్స్ అయిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ 2021లోనే మనకి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. సార్, మనం అందరం కరోనా ఫ్రీ కంట్రీగా ఎప్పుడు చూస్తాం? మన నార్మల్ లైఫ్లోకి ఎప్పుడు వస్తాం? సరే, కరోనా ఫ్రీ కంట్రీ అనేది అంటే ఒక వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని ఫ్రీ కంట్రీ అనేది చెప్పడం అనేది చాలా కష్టమైన క్వశ్చనే. కానీ దాన్ని అడాప్ట్ అంటే వ్యాధికి తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ని పెంచుకోవడం, అట్ ద సేమ్ టైం ఏంటంటే స్ప్రెడ్ను ఆపగలగడం, ఇదన్నీ కూడాను మనం ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ వ్యాక్సిన్ వచ్చేసిన తర్వాత ఇట్స్ 2021లోని ఎప్పుడు కూడాను డిసీజ్ ఫ్రీ స్టేట్ అనేది కమ్యూనికబుల్ డిసీజెస్లోని చూడలేము, చాలా టైం పడుతుంది. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఎఫర్ట్ కావాలి దానికి. కానీ హోప్ఫుల్లీ వీ విల్ సీ ఇన్ 2021. సార్, ఒక వ్యూవర్ అడిగారు, ఒకవేళ కరోనా ఎఫెక్ట్ అయ్యి తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. గుడ్ క్వశ్చన్. ఎప్పుడంటే ఇది కొన్ని లిటరేచర్స్ అయితే అంటే వన్స్ ఇమ్యూనిటీ డెవలప్ అయిన తర్వాత ద సివియారిటీ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది వచ్చినా కూడా. సో డెఫినెట్గా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అయిన తర్వాత ఇమ్యూనోగ్లోబులిన్స్ లెవెల్స్ పెరిగి వాళ్ళ దగ్గర ఐజీజీతో ఐజీఎం ఇమ్యూనోగ్లోబులిన్స్ లెవెల్ పెరిగిన తర్వాత వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ, వచ్చినా కూడా దాని సివియారిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకో క్వశ్చన్, ఈ హాట్ టెంపరేచర్ ఈ హాట్ క్లైమేట్లో కరోనా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు డిసీజ్ ఒక వెక్టర్ అంటే వాహకాలు హ్యూమన్స్. సో హ్యూమన్ బాడీలో ఉన్నంత వరకు ద వైరస్ వోంట్ కిల్. ఆ వైరస్ అనేది కిల్ అవ్వడం జరగదు. కానీ అట్మాస్ఫియర్లోకి వెళ్తే డెఫినెట్గాను అట్మాస్ఫియర్లోని ఇప్పుడు హాట్ టెంపరేచర్లో ఉంటే ఒక 10 minutes ఉంటే యూవీ రేస్ పడింది అనుకోండి, దే విల్ డై ఇన్ సర్ఫేసెస్లో. కానీ వెన్ ఇన్ ఎక్స్పోజర్ సర్ఫేసెస్లోని హాట్ సన్ ఎక్స్పోజర్ సర్ఫేసెస్లోనికి వెళ్తే అది ఏంటంటే మన యూవీ రేస్తోని దట్ విల్ డై. కానీ ఇప్పుడు హ్యూమన్ బాడీలో ఉన్నవి ఇట్ విల్ ఓన్ డై. సో ఎంత హాట్ టెంపరేచర్ అయినా కూడా హ్యూమన్ బాడీలో ఉన్నది. సో ద హ్యూమన్ ఇస్ ద వెక్టర్స్ అండ్ దే ఆర్ స్ప్రెడ్డింగ్. దాని నుండి ఏరోసెల్స్ నుండి బయటకు వచ్చింది ద టైమ్ పీరియడ్ అనేది కొంచెం తగ్గుతుంది డెఫినెట్గా. ఏంటంటే ఇది వరలో ఏంటంటే సర్ఫేసెస్ ఏదైనా ఇన్నెట్ సర్ఫేస్ లాగా టేబుల్స్ కానీ దాని మీద సన్లైట్ డెఫినెట్గా పడుతుందంటే డెఫినెట్గా ద వైరస్ విల్ డై ఇమీడియట్లీ విత్ ఇన్ 10 minutes. కానీ అదేంటంటే హైడ్ సర్ఫేసెస్
ఆ మాయిస్ట్ ఇవన్నీ మెయింటైన్ అవుతున్నప్పుడు ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే కరోనాని ఐడెంటిఫై ఎలా చేయాలి? నేను ఇందాక చెప్పాను ఇప్పుడు ఏంటంటే 80% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఏసిమ్టమాటిక్, అంటే వ్యాధి లక్షణాలతో ఉండదు. ఎలాగా మనం ఐడెంటిఫై చేస్తామంటే బాగా వ్యాధిగ్రస్తుడితో వెళ్ళి కాంటాక్ట్లో ఉన్నాం అనుకో, మేము సస్పెక్టెడ్ కింద ఉంటారు. ఇప్పుడు వ్యాధిగ్రస్తుడు బాగా ఇన్ఫెక్టెడ్ పర్సన్స్తోనే కాంటాక్ట్గా ఉన్నాళ్ళు, వాళ్ళకు డెఫినెట్గాను కాంటాక్ట్ పర్సన్స్ వాళ్ళకు యూజువల్గా ఏంటంటే యాజ్ ఎ గైడ్ లైన్స్, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం దే కెన్ టెస్టెడ్ ఫర్ సిబినాట్ అండ్ దే ఆర్ ఇన్ఫెక్టెడా లేదా అనేది మనం తెలుసుకోగలుగుతాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే వ్యాధి లక్షణాలతో లైక్ ఫ్లూ సిమ్టమ్స్, ఫీవరు, కాఫ్, కోల్డ్, థ్రోట్ పెయిన్ అండ్ సివియర్ మయాలజియా ఇవి ఉంటే దాన్ని సస్పెక్ట్స్ కింద తీసుకొని వాళ్ళకి స్క్రీనింగ్ అండ్ టెస్టింగ్ అది చేయడం జరుగుతుంది. సార్, ఒకవేళ హాస్పిటల్స్లో అదర్ ప్రాబ్లమ్స్లో అడ్మిట్ అయ్యే పేషెంట్స్కి కరోనా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అంటే ఇది డెఫినెట్గా ఏంటంటే హాస్పిటల్స్లోని వచ్చే వాళ్ళకు కరోనా వస్తుందని నేను ఎందుకు గ్యారంటీగా చెప్పలేను. ఎందుకంటే మనం హాస్పిటల్లో తీసుకునే మెజర్స్ వల్ల డెఫినెట్గాను అది రాదు. కానీ అంటే వాళ్ళతోని విజిటర్స్ ఎక్కువయ్యి, అంటే అన్నోన్ పర్సన్స్ ఎవరు ఎక్కువగా వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్తుంటే వాళ్ళ నుంచి ఏసిమ్టమాటిక్ పర్సన్స్ ఏమైనా వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం వల్ల రావచ్చు. కానీ హాస్పిటలైజ్ నార్మల్ పేషెంట్స్ వచ్చి హాస్పిటలైజ్ అవ్వడం వల్ల కానీ కరోనా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా మటుకు తక్కువ. సార్, ఈ టైంలో రెగ్యులర్ ఫీవర్ వస్తే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సరే, రొటీన్ ఫీవర్కి ఏంటంటే రొటీన్ ఫీవర్కి రొటీన్ ట్రీట్మెంటే. మనం ఏంటంటే మనకున్న ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం, ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని దాంట్లో ఏంటంటే దాని యొక్క ఫీవర్ తీవ్రత బట్టి వాళ్ళు పారాసిటమాల్ ఇవ్వడమో, లేకపోతే అంటే వైరల్ ఫీవర్ అయితే పారాసిటమాల్ ఇవ్వడమో, లేకపోతే ఎనీ అదర్ మలేరియా, డెంగ్యూ లేకపోతే అదర్ ఫీవర్స్ అయితే దానికి రిలేటెడ్గాను ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈ సమయంలో ఆస్మా పేషెంట్స్కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఏమంటారు? ఆస్మా పేషెంట్ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఆస్మా పేషెంట్స్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్, అంటే యాజ్ కంపేర్ టు ద అదర్ కమ్యూనిటీ సొసైటీ, ఆస్మా పేషెంట్స్కి ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కానీ కరోనా వైరస్తో ఎఫెక్ట్ అయితే డెఫినెట్గాను దే విల్ ల్యాండ్ ఇన్ టు మచ్ ట్రబుల్. అంటే ఎక్కువగానో రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ఫెక్ట్ అయ్యి దాని నుంచి వ్యాధి లక్షణాలు ఎక్కువ అవడం వల్ల వాళ్ళు మేనేజ్ చేయడం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఐసీయూలో పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంటే మెయిన్, సిమ్టమెటాలజీ అంతా కూడా రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఉంటుంది. కాబట్టి వ్యాధి యొక్క తీవ్రత అంతా రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు స్పెషల్ జాగ్రత్త, అంటే స్పెషల్ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. డెఫినెట్గా వాళ్ళు వేరింగ్ ఆఫ్ మాస్క్ ఒకటి, తర్వాత వాళ్ళ రెగ్యులర్ మెడికేషన్ అనేది ఆపకుండాను వాళ్ళు తీసుకోవడం. సరే, అంటే ఏదో నాకు అటాక్ వస్తేనే నేను తీసుకుంటాను అనుకుంటాకుండాను వాళ్ళు రెగ్యులర్ మెడికేషన్ లేకపోతే ఇఫ్ ద పేషెంట్స్ ఆన్ అదే ఇన్హేలర్స్లో ఉన్నారనుకోండి, ఏమైనా స్టెరాయిడ్ ఇన్హేలర్స్, లెట్ దెమ్ కంటిన్యూ టు ద స్టెరాయిడ్ ఇన్హేలర్స్ అండ్ హ్యావ్ ఎ ట్రీట్మెంట్ రెగ్యులర్లీ. సార్, మనం వచ్చే రోజుల్లో ఏ విధంగా దీన్ని నియంత్రించవచ్చు? వచ్చే రోజుల్లోనే మనం దీన్ని నియంత్రించేది ఒకటి ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్, తర్వాతనేమో మాస్క్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మాస్క్. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ నవ్ ఇస్ మాస్క్, బిహైండ్ మాస్క్ ఓన్లీ. తర్వాత ఏంటంటే శానిటైజేషన్, ఫ్రీక్వెంట్గా శానిటైజేషను. సరే, ఎక్కడైనా మనకు అన్నోన్ సర్ఫేసెస్ని టచ్ చేసాం అనుకుంటే డెఫినెట్గా శానిటైజేషన్ చేసుకోవడం, దాన్ని ఫ్రీక్వెంట్గా టచ్ చేయకుండా, ఫేస్ని టచ్ చేయకుండా ఉండడం వల్ల డెఫినెట్గా ఎప్పుడైతే మనం ఆ వైరస్ని మనం ఈ మ్యూకోజల్ సర్ఫేసెస్లోకి తీసుకెళ్ళామో అక్కడి నుంచే అది మనకు స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయగలిగితే మనం వీ కెన్ గో హెడ్. సార్, ఈ కరోనా కాకుండా ఇలాంటివి ఎన్నో డిసీజెస్ ఉన్నాయని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? సార్, కరోనా కాకుండాను మిగతా వైరస్ డిసీజ్, సో మెనీ డిసీజెస్ యాజ్ సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఇప్పుడు 2000 బిఫోర్ 19స్లోని ఆల్రెడీ ఒకసారి వచ్చినప్పుడు, అదే మన చైనాలోనే ప్రావిన్స్లోని కొన్ని ఏరియాస్లో వచ్చినాయి. తర్వాత సో మెనీ డిసీజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వలేదు వరల్డ్లోని. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ నూక్ ఆఫ్ ది కార్నర్ ఆఫ్ ది వరల్డ్ కూడాను సార్స్ అయితే ఇదే కోవిడ్-19 అయితే స్ప్రెడ్ అయింది. యాజ్ లైక్ అదర్ డిసీజెస్ అలాగే స్ప్రెడ్ అవ్వలేదు. సో అంత భయపడాల్సిన అవసరం లేదు.
సార్ ఎక్కువ మాస్క్ పెట్టుకోవడం వలన లంగ్స్ దెబ్బతింటాయి అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అది అపోహ. మాస్క్ పెట్టుకోవడం వల్ల లంగ్స్ ఎప్పుడు దెబ్బతినవు అంటే దాంట్లో నుండి గ్రేడెడ్ ఆఫ్ మాస్క్స్ ఉంటాయి. సరే ఇప్పుడు N95 మాస్క్ కోసమే ఈ డిస్కషన్ ఒకటి వచ్చింది. N95 మాస్క్లు అనేది ఏంటంటే వర్కింగ్ అంటే ఎక్కువ హై రిస్క్ ఏరియాస్లోనే ఈ N95 మాస్క్ని సజెస్ట్ చేస్తాం. ఎక్కడ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్స్, ఇన్ ఐసీయూస్ ఇలాంటి ఉన్న దగ్గర అంటే వాళ్ళ పీరియడ్ ఆ టైం పీరియడ్లోనే మాత్రమే ఈ N95 మాస్క్లు అంటే దెర్ ఈజ్ వన్ స్టడీ అండ్ there is a hypoxia status in using a N95 mask more than 6 hours 8 hours అనేది అది. తర్వాత మిగతా కామన్ పీపుల్కి N95 మాస్క్స్ని అడ్వైజ్ చేయట్లేదు, ఎందుకంటే కామన్ పీపుల్ దే కెన్ వేర్ ఏ క్లాత్ మాస్క్, అది దట్స్ ఎనఫ్. సో క్లాత్ మాస్క్ అనేది సరిపోతుంది అనమాట. సార్ ఈ టైంలో ఎలక్టివ్ సర్జరీస్ ప్లాన్ చేసుకోవచ్చా? డెఫినెట్గాను, ఎందుకు వై నాట్, ఎందుకంటే ఎలక్టివ్ సర్జరీస్ తోనే అంటే ఎలక్టివ్గాను కామన్ ప్రాబ్లమ్స్ ఎలక్టివ్ ప్రాబ్లమ్స్తోని అని థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో కానీ లేకపోతే సమ్ డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తో కానీ లేకపోతే పెప్టిక్ అల్సర్ డిసీజెస్తో కానీ లేకపోతే ప్యాంక్రియాటిక్ డిసీజెస్తో కానీ ఇలాగ చాలా రకాలమైన కామన్ ఎలిమెంట్స్తోని సఫర్ అవుతూనే ఉంటారు. వీటిని పోస్ట్పోన్ చేయడం వల్ల పేషెంట్ సఫరింగే కాకుండా వ్యాధి తీవ్రత అనేది పెరుగుతూనే ఉంటుంది. సో వ్యాధి తీవ్రత వలన పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది క్షీణిస్తూనే ఉంటుంది. కాబట్టి మా సజెషన్స్ ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్స్ దే ఆర్ టేకింగ్ ఎ గుడ్ శానిటైజేషన్ అండ్ టేకింగ్ ఆల్ ప్రివెంటివ్ మెజర్స్. కాబట్టి డెఫినెట్గా ఎలక్టివ్ సర్జరీస్ని మీరు పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సార్ ఇంకో క్వశ్చన్, కోవిడ్ టెస్టింగ్ ఎవరెవరు చేయించుకోవాలి? కోవిడ్ టెస్టింగ్ ఫస్ట్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్తో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ బాగా క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఒకటి చేయించుకోవాలి. నెక్స్ట్ కోవిడ్ టెస్టింగ్ ఎక్కువగానే ఏంటంటే ఏదైనా హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్ ఉన్నారనుకోండి, ఆ కోవిడ్ పేషెంట్ కాంటాక్ట్ ఎక్కువగా ఉండే హెల్త్ పర్సనల్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కోవిడ్ లైక్ సిమ్టమ్స్, సరే ఫీవరు, కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్ విచ్ ఈస్ నాట్ సబ్సైడెడ్ విత్ రెగ్యులర్ మెడికేషన్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్, 2-3 days దాకా తగ్గలేదనుకో, అప్పుడు డెఫినెట్గాను దే విల్ వాలంటరీలీ కెన్ గో ఫర్ కోవిడ్ టెస్టింగ్. సార్ ఇప్పటికీ కూడా చాలామంది ప్రజలు కరోనా టెస్ట్ చేయించుకోవడానికి భయపడుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ సిచ్యువేషన్ అయితే నిజమే, ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడాను అంటే సొసైటీలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడాను ఫస్ట్ దానికి ఏంటంటే పానిసిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పానిక్నెస్, నెక్స్ట్ ఏంటంటే సోషల్ టబు అంటే స్టిగ్మా అనేది క్రియేట్ అవుతుంది. అది మాత్రం గవర్నమెంట్ చాలా వరకు దాన్ని తీసేయడానికి చాలా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పారు. ఏమంటారంటే వీ హ్యావ్ టు లివ్ విత్ కరోనా. సో కరోనా ఇట్స్ నాట్ ఏ అంటే ఇది అన్టచబుల్ కాదు. సో మనం కలిసి జీవించాలి కానీ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో సార్ ఇంకో క్వశ్చన్, ఈ కరోనా చేతులు, కళ్ళు, ముఖం వలన వస్తుందని అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే కరోనా వ్యాధి యొక్క స్ప్రెడ్ అనేది మెయిన్ ఏరోసాల్స్ ద్వారా స్ప్రెడ్ అవుద్ది. ఏరోసాల్స్ అంటే చిన్న చిన్న తుంపర్లు, మనం మాట్లాడుతున్నప్పుడు నోటి నుండి వచ్చే తుంపర్ల నుంచి, అందులో నుండే డ్రాప్లెట్స్ నుంచి వైరస్ వేరియస్ సర్ఫేసెస్లోకి లేకపోతే ఎయిర్లోకి సస్పెండ్ అయి ఉండి అది మనం పీల్చడం వల్ల కానీ లేకపోతే ఆ వేరియస్ సర్ఫేసెస్లో టచ్ చేసి దాన్ని డైరెక్ట్గాను నోట్లోకి కానీ ఐస్లోకి కానీ లేకపోతే నోస్లోకి కానీ మనం టచ్ చేయడం వల్ల స్ప్రెడ్ అవుతుంది. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ సజెషన్స్. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ప్రజలకి మీరు చెప్పే సజెషన్స్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి? సరే, నేను ప్రజల్ని కోరేది ఒకటే ఏంటంటే ఈ వ్యాధిని లైట్గా తీసుకోకండి. డెఫినెట్గాను ఈ వ్యాధి యొక్క
తీవ్రత అనేది ఇంకా మనకి యాజ్ సో మెనీ స్టడీస్ చెప్పినట్టు మనకి ఈ వ్యాధి యొక్క తీవ్రత అనేది డెఫినెట్గా ఉంటుంది. మనం ఈ 2020 అనేది వ్యాధితోనే మనం జీవించాల్సి ఉంటుంది కాబట్టి ఇది స్ప్రెడ్ అవుతుంది. వన్స్ ద కమ్యూనిటీలోన ఇమ్యూనిటీ కంప్లీట్గా డెవలప్ అయ్యేదాకా కూడా వ్యాధి అనేది ఆగేది కాదు. ఎందుకంటే మనకు ఉన్న హ్యాబిట్స్ కానీ మనకు ఉన్న ఇవన్నీ వల్ల. సో ద ప్రివెంటివ్ మెజర్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. డెఫినెట్గాను మాస్క్ వేరింగ్ కానీ, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే శానిటైజేషన్ ఆఫ్ ది ఇది పర్సనల్ హైజీన్, ఇది ఇట్స్ నథింగ్ బట్ ఇది పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల మనం ఏంటంటే ఆరోగ్యకరంగా ఈ 2020ని గడిపేయవచ్చు. మనం వీ కెన్ ఇమ్యూన్ ఆర్ గెట్ ఇమ్యూన్ ఆర్ వ్యాక్సినైజ్డ్ ఇన్ 2021. Sir, thank you for your spending valuable time and giving a lot of good information regarding COVID-19. And furtherగా మిమ్మల్ని పర్సనల్గా కలవాలి అంటే ఎలా కలవాలి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్? సరే, నేను ఏంటంటే రాహుల్ లాప్రోస్కోపిక్ హాస్పిటల్లోని అందుబాటులో ఉంటాను నేను ఎప్పుడు కూడాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఏ విధమైన వైద్య సలహాలు కానీ, ట్రీట్మెంట్ పార్ట్ కానీ వచ్చినప్పుడు నేను రాహుల్ లాప్రోస్కోపిక్ హాస్పిటల్ రెడ్ కాన్వెంట్ స్ట్రీట్లో ఉంది. నేను అక్కడ కన్సల్టెంట్గాను 24 hours అవైలబుల్గా ఉంటాను. ఓకే, తుని రాహుల్ హాస్పిటల్, రెడ్ కాన్వెంట్ స్ట్రీట్. ఎస్ సార్, మీ కాంటాక్ట్ నెంబర్? నా కాంటాక్ట్ నెంబరు మా ల్యాండ్ నెంబరే ఉంటుంది ఇప్పుడు కూడా, 256878. సరే, దాన్ని ఎవ్రీ 24 hours అవైలబుల్గా ఉంటుంది. 08854256878. Thank you very much, sir. Thank you for your valuable time. Okay, thank you. So much, sir.